హల్లెలూయా, దేవుని స్తోత్రం. క్రీస్తు ఏమై ఉన్నాడు? జ్ఞానమై శక్తి అయి ఉన్నాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే కీర్తన 113. తన ప్రజల ప్రధానులతోను వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప నుండి పేదలను పైకెత్తువాడు. ఆయన సంతులేని సంఘాలుగాను కుమారుల దానిగాను చేసేదను. హల్లెలూయా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎన్నిక లేని వారిని ఎన్నిక చేయవాడు. హల్లెలూయా. దీనులను పైకి లేవనెత్తువాడు. పెంట కుప్ప లాంటి నీ స్థితి కావచ్చు. ఈ రోజున దేవుడు నిన్ను ప్రధానులతో కూర్చోబెట్టబోతున్నాడు. హల్లెలూయా. అధికారులతో కూర్చోబెట్టబోతున్నాడు. నువ్వు అనేక జనాల మధ్యలో నిన్ను కూర్చోబెట్టబోతున్నాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. దీనులు అంటే దీనుడు అనగా దేవునిలో దీనత్వం కలిగి ఉన్నావా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావా? దేవుని మాట యందు భయభక్తులు కలిగి ఉన్నావా? అయితే దీనులను పైకి లేవనెత్తబోతున్నాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. దీనులను పైకి లేవనెత్తబోతున్నాడు. నువ్వు పెంట కుప్ప స్థితిలో ఉన్నావేమో కానీ దేవుడు నిన్ను పైకి ఎత్తబోతున్నాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఈ రోజు నువ్వు అనేక సమస్యల మధ్యలో వెళ్తున్నావు, అనేక నిందల మధ్యలో వెళ్తున్నావు, అనేక పోరాటాల మధ్యలో వెళ్తున్నావు, కానీ దేవుడు నిన్ను పైకి లేవనెత్తబోతున్నాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. నువ్వు ఎన్నిక లేని దానిగా ఉండొచ్చు, ఎన్నిక లేని వాడిగా ఉండొచ్చు, అనేకులు నిన్ను నిర్దోషించు, కానీ దీనులను పెంట కుప్ప నుంచి పైకి లేవనెత్తబోతున్నాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎర్రి వారిని కూడా దేవుడు ఏర్పరచుకొని జ్ఞానులను సిద్ధపరచుటకు దేవుడు నిన్ను ఏర్పరచుకోబోతున్నాడు. హల్లెలూయా. అనేకులు జ్ఞానులను కొనవచ్చు ఈ రోజులలో, కానీ వారి జ్ఞానం కిందికి కాబోతుంది, నిన్ను పైకి లేవనెత్తబోతున్నాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఈ రోజు నువ్వు అవమానాలు పడుతున్నావు, నిందలు పడుతున్నావు, నీ పోరాటాలు పడుతున్నావు, కానీ దేవుడు నిన్ను పెంట కుప్ప నుంచి పైకి లేవనెత్తబోతున్నాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. మూడవదిగా కీర్తన 145. హల్లెలూయా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. 145:14. చాలా. హల్లెలూయా, దేవుని స్తోత్రం. యెహోవా పడిపోయిన వారిని ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నావేమో, హల్లెలూయా, దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు, నిన్ను ఆదరించబోతున్నాడు. నువ్వు కృంగిన స్థితిలో ఉన్నావేమో, నిన్ను లేవనెత్తబోతున్నాడు, నిన్ను ఆదరించబోతున్నాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నావు, ఈ రోజున నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నావు, నన్ను లేపేవారు ఎవరు లేరే అని నువ్వు ఆ కొండల తట్టు కనులెత్తి చూస్తున్నావు, కానీ దేవుడు నిన్ను ఉద్ధరించబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు కృంగిపోయినావు, నీ కృంగుదల, నువ్వు ఎంతగానో కృంగిపోయావు, ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఉన్నావు, నీ కన్నీరు కారుస్తున్నావు, నువ్వు ఎవరి మధ్యలోకి వెళ్ళినా నువ్వు మనశ్శాంతి లేదు, నువ్వు నిందల పాలవుతున్నావు, కానీ దేవుడు నిన్ను ఉద్ధరించబోతున్నాడు, నిన్ను ఆదరించబోతున్నాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. నువ్వు ప్రజల మధ్యలోకి వెళ్ళలేని స్థితిలో ఉన్నావు. అవును, నేను నిందలు పడుతున్నాను, నేను అవమానాలు పడుతున్నాను అనుకుంటున్నావు, కానీ దేవుడు యెహోవా నిన్ను ఉద్ధరించబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు కృంగిన స్థితిలో ఉన్నావు, నిన్ను లేవనెత్తబోతున్నాడు. హల్లెలూయా. ఆయన హస్తం నీకు అందబోతుంది, ఆయన చేయి నీకు ఇవ్వబోతున్నాడు, నిన్ను లేవనెత్తబోతున్నాడు. ఇప్పుడు శూన్యముగా ఉంది, కానీ దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు శూన్యముగా ఉంది, నిరాకారంగా ఉంది, ఇప్పుడు చూరాలో ఉన్నా, కానీ నిన్ను హీరోగా చేయబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నువ్వు ఈ రోజున హీరోగా ఉన్నావు,
ఆదరించబోతున్నావేమో ప్రియ సహోదరుడా, నిన్ను ఆదరించబోతున్నాడు. దేవుని హస్తం నిన్ను తాకబోతుంది. దేవుని హస్తం నీకు ఇవ్వబోతున్నాడు. ఆకాశం నుంచి దేవుడిని మొర వింటున్నాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఆకాశం నుంచి అయా ఎవరు లేరనుకున్న నిన్ను దేవుడు నిన్ను చూడబోతున్నాడు. నిన్ను చూస్తున్నాడు. దీవారాత్రములో నా కన్నులు నిన్ను చూస్తున్నాయి అంటున్నాడు. హల్లెలూయా, దీవారాత్రములో నా కన్నులు నిన్ను చూస్తున్నాయి. నువ్వు కార్చిన కన్నీరు ఒంటిలో దాచబడుతుంది అంటున్నాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. నీ కన్నీటికి ప్రతిఫలం రాబోతుంది. నీ కన్నీటికి జవాబు ఇవ్వబోతున్నాడు. అనేక పరిస్థితుల గుండా, అనేక నిందల గుండా వెళ్తున్నావేమో దేవుడు నిన్ను ఉద్ధరించబోతున్నాడు. హల్లెలూయా, నువ్వు ఎన్నికలేని స్థితిలో ఉన్నావు. నువ్వు ఎన్నికలేని స్థితిలో ఉన్నావేమో ప్రియ సహోదరి, నిన్ను ఎన్నిక చేయబోతున్నాడు. జ్ఞానుల ముందు నిన్ను కూర్చోబెట్టబోతున్నాడు. ప్రధానులతో కూర్చోబెట్టబోతున్నాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. చిన్న వాక్యం దేవుడు దీవించిన వాక్యం.